ఇక దిశ పేపర్ చూసుకున్నట్టయితే ఈరోజు మెయిన్ పేపర్ చూసుకున్నట్టయితే రష్యా నుంచి ఆయిల్ కొంటే 500% టారిఫ్స్, మాస్కో వాణిజ్య భాగస్వామ్యులకు అమెరికా షాక్. ఇప్పటికే సెనెట్లో కొత్త చట్టం బిల్లు, 85 మంది సెనేటర్ల మద్దతు. బిల్లుకు మద్దతిస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుఎస్ చర్యలతో భారత్పై తీవ్ర ప్రభావం. యుఎస్ నుంచి భారత్కు ఎల్పీజీ దిగుమతి, నిర్మాణాత్మక దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకాలు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడి. ఇక 500% అయితే రష్యా నుంచి ఆయిల్ కొంటే టారిఫ్స్ ఇస్తామంట. మాస్కో వాణిజ్య భాగస్వాములకు అమెరికా షాక్. యుఎస్ నుంచి భారత్కు ఎల్పీజీ దిగుమతి. ఇక కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అయితే వెల్లడి చేసిండు. ఇప్పటికే సెనెట్లో కొత్త చట్టం బిల్లు, 85 మంది సెనేటర్ల మద్దతు తెలిపిండ్రు. బిల్లుకు మద్దతిస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుఎస్ చర్యలతో భారత్పై తీవ్ర ప్రభావం అయితే నెలకొనే అవకాశం ఉందని అయితే దీంట్లో రాసిండ్రు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష. మాజీ హోంమంత్రి అసదుద్దజాన్ ఖాన్ కమల్కు సైతం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు. ఇది రాజకీయ కుట్ర హసీనా. ఇక హసీనాకైతే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇక ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు అయితే ప్రకటించింది. ఇక ఈమెకు మరణశిక్ష, ఈమెతో పాటు మాజీ హోంమంత్రికి కూడా ఇక అక్కడ మరణశిక్ష అయితే విధించిండ్రు. ఇక దీన్నైతే ఆమె ఇది రాజకీయ కుట్ర అయితే ఖండించింది. ఇక వచ్చే నెలలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలు ఇక 50% రిజర్వేషన్లు మించకుండానే నిర్వహణ వచ్చే నెలలో అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ఒక బ్యానర్ ఐటమ్ కనపడుతుంది. ఇక ఇక్కడ అడ్లూరు లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇక షబ్బీరలు అయితే ఇక్కడ నిన్న ఇక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇక ఏందో ఈ వార్త ఏందో చూద్దాం. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రజానీకం కానీ, యువ నాయకులు, ఇటు బీసీ ఎట్లా ఇది 42%, 50% రిజర్వేషన్స్కి మించకుండా తెలంగాణ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బైపోల్ ఎలక్షన్స్లో గెలిచిన నేపథ్యంలో ముందుకు ఒక అడుగు ముందుకేసిండ్రు. ఇక ఇదేందో చూద్దాం. ఇక 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోకుండా సర్కారు కసరత్తు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో స్పష్టత వచ్చాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్. 50% వరకు రిజర్వేషన్లకు మరోసారి డెడికేషన్ కమిషన్ నివేదిక. గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం. త్వరలో అసెంబ్లీకి బిల్లు. అందేశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో స్మృతివనం. డిసెంబర్ 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణ. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి. ఇక ముగ్గురు అయితే వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50% రిజర్వేషన్లకు మించకుండా వెంటనే నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికి వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను మాత్రం బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చాకే నిర్వహించాలని మంత్రివర్గం ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు 3,000 కోట్ల రాష్ట్రానికి రాకుండా ప్రస్తుతం ఆగిపోయాయి. గ్రామాల్లో పాలక వర్గాలు ఉంటేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఒకవేళ వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించకుంటే 3,000 కోట్ల నిధులు రద్దయ్యే అవకాశం ఉంది. అందుకే వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. దీనికి నూతనంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ సైతం హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియాకు వివరాలు వెల్లడించారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావించగా దానికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే జీవో 9పై హైకోర్టు స్టే విధించిందన్నారు. బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండిపోయిందని గుర్తు చేశారు. ఇక 25న మరోసారి కేబినెట్ భేటీ. డెడికేషన్ కమిషన్ నివేదికను ఆమోదించేందుకు 5.5 గంటల పాటు కొనసాగిన సమావేశం. ఇక 50% రిజర్వేషన్లు మించకుండా ఇక దీనికైతే దీనికి వెళ్ళే ఆలోచనలు అయితే ఉన్నారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ మాత్రం బీసీ రిజర్వేషన్లపై కోర్టులో స్పష్టత వచ్చాకే ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్కి పోతారంట. ఇక 15వ సంఘం ఆర్థిక నిధులు దాదాపు 3,000 కోట్ల రూపాయలు, అంటే
ఈ గ్రామాల్లో పాలక వర్గాలు ఉంటేనే కేంద్రం నుంచి ఆ విధులు విడుదలవుతాయి, లేకపోతే ఆ విధులు విడుదల కావు. మార్చి వరకు ఎన్నికలు నిర్వహించకుంటే ఆ 3,000 కోట్లు అవి రిలీజ్ అయ్యే అవకాశం లేదు. అందుకనే గట్టిగానే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇంకొకటి చూడొచ్చు ఇక్కడ మనం వార్త. సౌదీలో సజీవ దహనం, మృతుల్లో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు, 45 మంది హైదరాబాదీల దుర్మరణం. ఇక సౌదీలో ఇది చాలా విషాదకరమైన వార్త. ఇది వేగంగా మంటలు వ్యాపించడంతో గాఢ నిద్రలోనే మృత్యు ఒడిలోకి ప్రాణాలు దక్కించుకున్న ఒకే ఒక్కడు. విద్యానగర్లో ఒకే ఫ్యామిలీలో 18 మంది మృతి. ఇది మరీ చాలా ఘోరమైన విషయం. నగర సిపి సజ్జన్నార్ వివరాలు వెల్లడి. ఘటనపై పీఎం మోడీ, సీఎం రేవంత్ సహా పలువురి సంతాపం. జడ్డాలోని భారత కాన్సులేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 800244303, రాష్ట్ర సచివాలయంలోని కంట్రోల్ రూమ్ నెంబర్ 7997959754. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఎగిసిపడిన మంటలకు అందులో ప్రయాణిస్తున్న 45 మంది హైదరాబాద్ ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం. మైనార్టీ మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సౌదీకి అధికార బృందం. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం. బీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ నేతృత్వంలో సౌదీకి మరో బృందం. ఇక ఇక్కడ సిబిఐ ఈడీఐకి బొమ్మ కేసు. అవసరమైతే కేంద్ర దర్యాప్తు బృందాల సహకారం తీసుకుంటాం. ఇక ఐబొమ్మ ఐడియా ఉంది కదా, ఐబొమ్మ కేసు. ఇక అయితే సిబిఐకి అయితే ఈడీకి ఐబొమ్మ కేసు. 2019 నుంచి మూవీ పైరవీలు చేస్తున్న ఇమ్మడి రవి, అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో సర్వర్లు. ఐబొమ్మ, బప్పం టీవీతో సహా 65 వెబ్సైట్లలో మూవీస్ అప్లోడు. 56 లక్షల సబ్స్క్రైబర్స్ డేటా. బెట్టింగ్ యాప్స్, సైబర్ నేరగాళ్లకు విక్రయం, తద్వారా 21 కోట్ల సంపాదన. వాట్సాప్ మెసేజ్ ద్వారా నిందితుడి ట్రాప్. అతని హార్డ్ డిస్క్లో 21,000 సినిమాల గుర్తింపు, 3 కోట్ల నగదు, 35 బ్యాంక్స్ చెక్ బుక్స్, 15 పెన్ డ్రైవ్లు సీజు. సినీ ప్రముఖులతో కలిసి నగర సిపి సజ్జన్నార్ వివరాలు వెల్లడి. ఇక ఐబొమ్మ రవిని అయితే అరెస్ట్ చేసిండ్రు, ఇమ్మడి రవిని. ఇక చిరంజీవి, నాగార్జునతో కలిసి అయితే ఈయన ఐబొమ్మ రవి చేయబట్టి దాదాపు సినీ ఇండస్ట్రీకి 1,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక మా ఇంట్లోనూ డిజిటల్ అరెస్టు. ఓ సభ్యుడిని ట్రాప్ చేసిన సైబర్ నేరగాళ్లు. గోల్డెన్ అవర్లో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సేఫ్ సినీ హీరో నాగార్జున అంట. ఇక బీహార్లో కొత్త సర్కారు. సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం. బీజేపీకి 15, జేడీయూకి 14 మంత్రి పదవులు. ఎల్జేపీకి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్. ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోడీ. బీహార్ సీఎం నితీష్ కుమారే ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైవాల్. బీహార్ విపక్ష నేతగా తేజస్వి యాదవ్ ఎన్నుకున్న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ భవిష్యత్తు తేజస్వి చేతుల్లోనే. లాలు. ఢిల్లీ పేలుళ్ల సహా కుట్రదారుల అరెస్టు. ఇదొక మరో వార్త. కాశ్మీర్కు చెందిన జాసిర్ బిలాను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ నబీకి టెక్నికల్ సాయం అందజేత. పేలుళ్ల కోసం డ్రోన్లు, రాకెట్ల తయారీకి నిందితుడి యత్నం. ఢిల్లీ బ్లాస్ట్లో 15కు చేరిన మృతుల సంఖ్య. ఇక కాశ్మీర్కు చెందిన జాసిర్ బిలాను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ నబీకి టెక్నికల్ సాయం చేసింది ఇతనే అని చెప్పేసి అయితే ఇక మొన్న ఢిల్లీ కేసు అయితే చూసినాం. ఆత్మాహుతి దాడిలో చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. భారతీయ జల అవార్డుల్లో తెలంగాణకు అగ్రస్థానం. జల్ సంచయ్ జన్ జాగీదారీ విభాగంలో ఉత్తమ రాష్ట్రంగా ఎంపిక. నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందజేత. ఇక సుప్రీంకి అయితే స్పీకర్కి అయితే ఇక సుప్రీం డెడ్లైన్ అయితే విధించిందని చెప్పుకోవచ్చు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయం మీరు తీసుకుంటారా లేదా మమ్మల్ని తీసుకోమంటారా? 3 నెలలు సరిపోలేదా? ఇంకెంత టైం కావాలంటూ సూటి ప్రశ్న. సభాపతికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. వచ్చే నెల 19న విచారణ వాయిదా. 19, 20 తేదీల్లో ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్. స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా? సుప్రీం తీర్పు నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ. ఎందరికి క్లీన్ చిట్ ఇస్తారు? ఈలోగా రాజీనామా చేసేది ఎవరు? ఇక బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ సంగతి మనకు తెలిసిందే. ఇక స్పీకర్కి అయితే అనర్హత వేటుపై నిర్ణయం తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించి అతనికి కోర్టు ధిక్కరణ నోటీస్ అయితే జారీ చేసింది స్పీకర్ గడ్డం ప్రసాద్కి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత
పై నిర్ణయం తీసుకుంటారా లేదా మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటారా అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. సుప్రీం ఇచ్చిన 3 నెలల గడువును స్పీకర్ నిరుపయోగం చేశారని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం సభాపతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. ఇక మరి పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇక గడ్డం స్పీకర్కి అయితే కోర్టు ధిక్కరణ కింద నోటీసులు అయితే జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసును డిసెంబర్ 19కి వాయిదా వేసింది. ఇక ఇక్కడ ఒకటి, అంగన్వాడీ పిల్లలకు విజయపాలు ప్రతిరోజు 100 మిల్లీలీటర్లు ఉచితంగా రాష్ట్రాన్ని పోషకాహార లోపంగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా కృష్ణాకాలంలో మంత్రి సీతక్క ప్రారంభం. ఫలితాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. ఇక అంగన్వాడీ పిల్లలకు విజయపాలు అయితే సప్లై చేస్తున్నట్టు ములుగు జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేసింది మంత్రి సీతక్క. ఆరోగ్య శాఖలో 1284 మందికి ఉద్యోగ అవకాశాలు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల ఫలితాలు విడుదల. ఎంపికైన అభ్యర్థులు వచ్చే నెల విధుల్లో చేరిక. మరో 7000 పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అయితే ఇక ఇది దిశా పేపర్లో వచ్చిన కథనాలు అయితే ఇవి.